కృష్ణలంక లాకప్ డెత్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీకి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చింది. పవన్ కళ్యాణ్ నా కొడుకు గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అన్నటువంటి ఒక విమర్శ చేసింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎప్పటికైనా సరే నా బిడ్డ బూడిద నాకు ఇవ్వాలి, లేదంటే నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకుంటానని మరొక ప్రకటన చేసింది. నెంబర్ 3 వచ్చేటప్పటికి నాగరాజు ఒక్కడు కాదు, చాలామంది ఉన్నారు, అందరికీ శిక్ష పడాలి, ఒక్కళ్ళకి కాదు, ఇందులో నా బిడ్డని చంపిన ప్రతి ఒక్కళ్ళు శిక్షకి గురి కావాలి అన్నటువంటి పాయింట్ 3వది. 4వది వచ్చేటప్పటికి నాగరాజుకి ప్రాణభయమే కాదు, నాకు కూడా ప్రాణభయం ఉంది, నన్ను కూడా చంపడానికి కుట్రలు పన్నుతున్నారు అన్నటువంటిది తాజా ఆరోపణ. ఇది సంచలనాత్మకమైన ఆరోపణ. ఎవరు చెప్పారో లేదా ఏమన్నా అక్కడ నేను తిరుపతిలో రెక్కీ టైపులు ఇక్కడ కూడా ఏమన్నా రెక్కీ జరిగిందా ఏంటనేది తెలియదు. సాయికృష్ణ తల్లి తాజాగా చేస్తుంది. ఇంకో పక్కన వైసీపీ వాళ్ళు కూడా అంబటి రాంబాబు నాయకత్వంలో వెళ్ళి మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేసి తమ దగ్గర ఉన్న వివరాలని వాళ్ళు వెల్లడించుకొచ్చారు. ఓవరాల్గా కృష్ణలంక లాకప్ డెత్ కేసులో కొత్త మలుపులు తిరుగుతుంది.